రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా రిపోర్టర్ సాంబా లైవ్ ద్వారా అందిస్తారు. సాంబా చెప్పండి, మరి మూడో విడత కౌంటింగ్ లో చూసినట్టయితే బీఆర్ఎస్ బోని కొట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే పలు చోట్ల బీఆర్ఎస్ గెలుపుబాట పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాంబా? అమూల్య, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 168 జీపీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అట్లాగే 145 జీపీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. చాలా కొంత సమయం తీసుకుంటున్నారు, ఎందుకంటే మొదటి 2 విడతల సందర్భంగా వార్డులు కౌంట్ చేసిన తర్వాత ఫలితాలు ప్రకటించడంతో వాళ్ళు బయటకు వచ్చి సంబరాలు చేసుకోవటం, ఇతరులను రెచ్చగొట్టేలాగా ప్రవర్తించడంతో ఆ నేపథ్యాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు పూర్తి స్థాయి కౌంటింగ్ అయ్యి బయటకు వచ్చే వరకు కూడా ఫలితాలు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలను 105 సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో 116 జీపీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా పెద్ద జీపీలు ఉన్నాయి. ఈ దఫా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చాలా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దాదాపుగా గంట నుంచి కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్, అట్లాగే సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ వేరువేరుగా చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల 2 నుంచి 4 టేబుల్స్ వేసి వార్డుల కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఖమ్మం జిల్లాలో చూస్తే చెదురుమదురు గంటలు మినహాయిస్తే ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. సూరయ్య బంజార్ దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది. అట్లాగే టేకులపల్లి మండలం బద్యతండలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణినటువంటి పరిస్థితి. 2 విడతలలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఫలితాలు చూసినట్లయితే కనుక నెక్ టు నెక్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఓట్ల శాతం పరంగా చూసినప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ను వెనక్కినట్టు ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోల్పోయినటువంటి ఓట్లు తిరిగి బీఆర్ఎస్ ఖాతాలకు రావడంతో పాటు అదనంగా 2 నుంచి 3% ఓట్ల షేరింగ్ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడింది. సో ఓవరాల్గా చూసినప్పుడు పల్లె ప్రజల్లో తీర్పు అంతా కూడా గులాబీ పార్టీ వైపు కనిపించింది. ఓటింగ్ షేరింగ్లో చూస్తే బీఆర్ఎస్ గెలుపొందినటువంటి గ్రామ పంచాయతీల్లో మంచి మెజారిటీలు 250, 300, 400 నుంచి 1500, 1000 పై ఓట్లు చిలుకొచ్చినటువంటి సందర్భాలు గ్రామాలు కూడా ఉన్నాయి. సో మేజర్ గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా హస్తగస్తం చేసుకున్నట్టు పరిస్థితుంది. చాలా గ్రామాలలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. వార్డులలో కూడా హవా కొనసాగింది. చాలా చోట్ల భద్రాచలం నియోజకవర్గంలో కావచ్చు, అట్లాగే బుర్గంపాడు మండలంలో కావచ్చు, ఇటు నేలకొండపల్లి మండి, ఖమ్మం రూరల్ మండలాల్లో కావచ్చు, ఇప్పుడు వెలువడబోయేటువంటి మండలాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. చాలా చోట్ల కూడా ఇంకా ఫలితాలు వెలువడించాల్సిన అవసరం ఉంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి, ఇల్లందులో కూడా బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం టేకులపల్లి మండలంలో 15 నుంచి 20 జీపీలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకా ఫలితాలను అధికారికంగా వెలువడాల్సింది. అట్లాగే ఖమ్మం ఇల్లందు రూరల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతా ఉన్నది. ఓవరాల్గా చూసినట్లయితే కనుక మొదటి 2 విడతల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం, మేజర్ గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ ఖాతాలో పడ్డం, అట్లాగే బీఆర్ఎస్ వర్కౌట్ అయినట్టుగా వచ్చిన అభ్యర్థులు గెలవడం, ఇండివిజువల్గా చూసినా ఇద్దరు కలిపి చూసినప్పటికీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి నెక్ టు నెక్ 50-40% మధ్యలో ఉండటం, వాళ్ళకి 50% వస్తే 44-45% బీఆర్ఎస్కి రావటం, బీఆర్ఎస్ 50% ఉన్న చోట కాంగ్రెస్ 46-45% పడిపోవడం లాంటి సందర్భాలు చాలా చూసాం. ములకలపల్లి మండలం లాంటి చోట్ల బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకొని అధికార పార్టీని వెలకినటువంటి పరిస్థితి. మొత్తంగా ఓవరాల్గా చూస్తే కనుక ఈ 3వ విడత ఫలితాలు కూడా ఇంతే ఉంటాయి. ఎందుకంటే మొదటి 2 విడతలకు సంబంధించిన ట్రెండ్సే 3వ విడతలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్లాంటి ఫలితాలే వస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతానికి తల్లాడ కావచ్చు, కల్లూరు, వెంసూరు, పెనుబల్లి, అట్లాగే సత్తుపల్లి మండలాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అటు కారేపల్లి మండలం, అట్లాగే ఏనుకూరు మండలం సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను కూడా చేపట్టి అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇంకా వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఏవైతే సర్పంచ్ సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయో మరొక గంటన్నర తర్వాత వాటిని కౌంట్ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం వాటన్నింటిని కట్టలు కట్టి ఆ తర్వాత 50-50గా విభజించి కౌంటింగ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గుండాల, ఆళ్లపల్లి, ఇల్లందు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాత నగర్కి సంబంధించినటువంటి 6 మండలాల్లో కూడా 145 గ్రామ పంచాయతీల్లో జరిగినటువంటి పోలింగ్లో కూడా మెజారిటీ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా చెప్తున్నారు. మొదటి విడతలో 2వ విడతలో ఏవైతే ఫలితాలు వచ్చాయో అదే రకమైన ఫలితాలు అక్కడ వస్తాయని చెప్పి పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మెజారిటీలు కావచ్చు, మేజర్ గ్రామ పంచాయతీల విషయం కూడా తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తున్నటువంటి భావనలో పార్టీ కనిపిస్తుంది. అమూల్య, రైట్ సాంబా, మరి ఓట్ల లెక్కింపు ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది?
ఓట్ల లెక్కింపు రాత్రి 10-11 గంటల వరకు కొనసాగే ఆస్కారం ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కందుకూరు కావచ్చు, వెంసూరు కావచ్చు, పెనుబల్లి కావచ్చు, అట్లాగే తల్లాడ లాంటి పెద్ద పెద్ద జేపీలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా 4, 5, 6 వేల ఓట్లు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలు అన్నీ ఈ 3వ విడతలోనే ఉన్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి, కల్లూరు 2 మున్సిపాలిటీని మినహాయిస్తే మిగిలినటువంటి మండల హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా పంచాయతీలుగా ఉండడం చేత అక్కడ 4 నుంచి 6,000, 7,000 ఓట్లు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. జనాభా పరంగా చూసినప్పుడు 10-12 వేల ఓటింగ్ ఉన్నటువంటి 10-12 వేల జనాభా ఉన్నటువంటి గ్రామాలు అవి. ఓటింగ్ పరంగా చూసినప్పుడు 4,500 వేల నుంచి 7,000, 7,500 ఓట్ల వరకు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి వీటన్నిటిని కౌంట్ చేయాలంటే 10-11 గంటల వరకు పట్టేటువంటి ఆస్కారం ఉంది. చిన్న చిన్న జీపీలు అయితే మటుకు 4 నుంచి 4:30 మధ్యలో మొదటి ఫలితం వచ్చేటువంటి ఆస్కారం కనపడుతుంది. దాని తర్వాత వరుసగా 6:30-7 గంటల వరకే ఒక 60-70% జీపీస్ ఏవైతే 1,500, 1000 లోపు ఓట్లు ఉన్నటువంటి జీపీలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఫలితాలు వెలువడేటువంటి ఆస్కారం కనపడుతోంది. 4 నుంచి 6 వార్డులు, 8, 12 వార్డులు ఇట్లా ఉన్నాయి. సో వార్డుల వారీగా ఫలితాలు ప్రకటించడంతో పాటు సర్పంచ్ కౌంటింగ్ కూడా పూర్తి చేసే రెండు వైపులా సైమల్టేనియస్గా ఇటు వార్డులు కౌంట్ చేస్తూనే సర్పంచ్కి సంబంధించినటువంటి ఓట్లను కూడా కౌంట్ చేసేటువంటి ప్రక్రియ, అంటే మొత్తం వాటిని 50-50గా డివైడ్ చేసేటువంటి ప్రక్రియ చేపట్టారు. కాబట్టి వెంటనే వాటిని కౌంటింగ్ చేసేసి అధికారికంగా ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సో రాత్రి 10-11 వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగినటువంటి ఆస్కారం కనపడుతోంది. మేజర్ గ్రామ పంచాయతీల మీద గులాబీ జెండా ఎగురుతున్నటువంటి ఒక ఆశాభావం ఉన్న నేపథ్యం ఉంది. పోలింగ్ సరళి కూడా అట్లాగే కనిపించింది. గ్రామాలలో చాలా చోట్ల అధికార కాంగ్రెస్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో కనిపించింది. ఇవాళ జరిగినటువంటి ఫేజ్లో జరిగినటువంటి 7 మండలాలు ఏవైతే ఖమ్మం జిల్లాలో ఉన్నాయో అన్నీ కూడా రైతు వారి మండలాలు, రూరల్కి సంబంధించిన మండలాలు, అత్యధికమైనటువంటి రైతాంగం ఉండేటువంటి మండలాలు. సో ఇక్కడ కూడా కొంత అధికార కాంగ్రెస్ మీద రైతాంగం పడుతున్నటువంటి సమస్యలు రిఫ్లెక్ట్ చేస్తాయనేటువంటిది అందరూ ప్రెడిక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఫలితాలు కూడా ఆ రకంగానే ఉంటాయి అనేటువంటిది ఒక అంచనా కనపడుతుంది. ప్రధానంగా చిన్న జీపీలు అయితే మటుకు గంటన్నరలో వాటి ఫలితాలు వెలువడించబోతున్నారు. కానీ పెద్ద జీపీలకు సంబంధించినటువంటి పెద్ద గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రం రాత్రి 10 గంటల దాకా బాగా పొద్దుపోయేదాకా జరిగేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ సాంబా.